హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు మే 10న ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాటతో ఈ పోటీలు ప్రారంభం కాగా గచ్చిబౌలి వేదికగా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. 110 దేశాల నుంచి పోటీదారుల పరిచయ వేదికలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇక తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మిస్ వరల్డ్ పోటీదారులు పాతబస్తీలోని చార్మినార్ను సందర్శించారు. చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజ్పై మిస్ వరల్డ్ పోటీదారులు చార్మినార్ చరిత్ర, ఇతర విశేషాలు తెలుసుకున్నారు. చార్మినార్ దగ్గరలోని చూడీ బజార్లో ఎంపిక చేసిన 9 దుకాణాల్లో వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం చౌమహల్లా ప్యాలెస్లో నిజాం నవాబు ఉపయోగించిన గృహోపకరణ సామగ్రి, నవాబులు వినియోగించిన పలు రకాల వస్తువులు, నాటి సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే ఫోటో ప్రదర్శన తిలకిచ్చారు. అటు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిని కూడా వారు సందర్శించారు. ఆసుపత్రిలో దేశ విదేశీ రోగులకు అందిస్తున్న వివిధ చికిత్సల గురించి పోటీదారులు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో వారు ముచ్చటించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని దాయాది దేశం పాకిస్తాన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి దేశ రక్షణలో అందరం ఒకటేనని చాటుతూ తెలంగాణ నుంచి భారత జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకే ఈ సంఘీభావ ర్యాలీ చేపట్టినట్టు వివరించారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఒక్కటవుతామని ఆయన తెలిపారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు తగిన గుణపాఠం నేర్పించినట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దిక్కుతోచని పరిస్థితుల్లో పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. రక్షణ రంగంలో గత 10 ఏళ్లుగా చేపట్టిన చర్యల ఫలితాలు నేడు ప్రపంచం చూస్తోందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రోడ్ల నిర్మాణం కోసం పెండింగ్లో ఉన్న భూసేకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. హైదరాబాద్లోని అంబర్పేట కూడలిలో నిర్మించిన వంతెనలను ఆయన ప్రారంభించారు. అనంతరం అంబర్పేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పనులు సరిగ్గా జరగడం లేదని, అందుకే కొత్త కాంట్రాక్టర్ను మార్చామని, 10 నెలల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విచక్షణ నిధుల నుంచి నిధులు సమకూర్చే గిరిజన గ్రామాలకు పర్యావరణ అనుకూల ప్లేట్లు, కప్పులు తయారు చేయడానికి యంత్రాలను తీసుకెళ్లే వాహనాలను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాల జీవనోపాధిని కాపాడడానికి రాజ్భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. పీవీటీజీ బలహీన గిరిజన సమూహాల అభివృద్ధి సంఘాల యువ సభ్యులతో తన సంభాషణలో గవర్నర్ గిరిజన వర్గాల సాంస్కృతిక ప్రాముఖ్యతను వివరించారు. వారిని ప్రకృతి అసలు సంరక్షకులని గవర్నర్ పేర్కొన్నారు. కులం, మతం, సరిహద్దులకు అతీతంగా వారు జీవిస్తారని చెప్పారు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్కు 63 ఓట్లు పోలవ్వగా ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు పడ్డాయి. దీంతో రిటర్నింగ్ అధికారి ఎంఐఎం అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. గత 22 ఏళ్లుగా ఏకగ్రీవమవుతూ వచ్చిన ఈ స్థానానికి అనూహ్యంగా బీజేపీ రంగంలోకి దిగడంతో పోటీ అనివార్యం అయ్యింది. హైదరాబాద్ మిషన్ భగీరథ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై ఆ శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో 2025-26 యాక్షన్ ప్లాన్పై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి ప్రణాళిక ప్రకారం వెళ్లినప్పుడే విజయం సాధిస్తామని అధికారులకు సూచనలు చేశారు. అధికారులందరూ కూడా అంకిత భావంతో పనిచేయాలన్నారు. తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, ఉప లోకాయుక్తగా బిఎస్ జగ్జీవన్ రామ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లోకాయుక్త, ఉప లోకాయుక్తలతో ప్రమాణ స్వీకారం చేయించారు. పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి
5 ఏళ్ల పాటు హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి హోదాలో లోకాయుక్త కొనసాగుతారు. జిల్లా మాజీ సెషన్స్ జడ్జ్ బిఎస్ జగజీవన్ కుమార్ 5 ఏళ్ల పాటు ఉప లోకాయుక్తగా కొనసాగుతారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. శాంతికుమారి పదవీ విరమణ చేయడంతో రామకృష్ణారావును ప్రభుత్వం నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఆగస్టులో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తన సర్వీసులో నల్గొండ జాయింట్ కలెక్టర్గా, గుంటూరు జిల్లా కలెక్టర్గా, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్గా 2016 నుంచి ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2021 నుంచి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు కొనసాగారు. అటు శాంతకుమారిని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం వైస్ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీంతోపాటు ఎంసీహెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్గా కూడా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలో 10వ తరగతి పరీక్షా ఫలితాలను గత నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేశారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 92.78% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే 1.47% అధికంగా ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 91.32% ఉత్తీర్ణత సాధించగా బాలికలు 94.26% ఉత్తీర్ణత పొందారు. అటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పైచేయిగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి తెలియజేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా ఆర్వి కర్ణన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ పోస్టులో కొనసాగిన కె ఇలంబర్తిని బదిలీ చేసి మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శిగా నియమించారు. 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కర్ణన్ గతంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్గా పనిచేశారు. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్ పేరిట జరిగిన ఈ మాక్ డ్రిల్లో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై అవగాహనకు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒకవేళ యుద్ధం అనివార్యమైతే పౌరులు పాటించవలసిన నియమాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వివరించారు. నగరంలోని 4 ప్రాంతాల నుంచి కొనసాగిన మాక్ డ్రిల్ను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.